హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ టెట్ 2025 పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక. ఏపీ టెట్ 2025కు సంబంధించిన ప్రిలిమినరీ కీస్ ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఏపీ టెట్ 2025 పరీక్షలు రాశారో అటువంటి అభ్యర్థులు మీ యొక్క ఆన్సర్స్ ను చెక్ చేసుకుని మీకు ఎన్ని వస్తాయి అనే సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ముందుగా ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఆన్లైన్ లో ఏపీ టెట్ ప్రాథమికకి ఏపీ టెట్ 2025 డిసెంబర్ లో భాగంగా ముగిసిన పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేసినట్టు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10-11న పూర్తయిన పేపర్ 2A లాంగ్వేజెస్ పరీక్షలకు సంబంధించిన కీని https://tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ లో పొందుపరచామని అన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ తో ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 24 వరకు తెలియజేయొచ్చని అన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలు స్వీకరించేది లేదని అన్నారు. టెట్ పరీక్షలు ఈ నెల 10వ తేదీన ప్రారంభం కాగా 21వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ పరీక్షలు రాశారో అటువంటి అభ్యర్థులు మరి ఏపీ టెట్ వెబ్సైట్ లో మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి ఇనిషియల్ కీని చెక్ చేసుకోవచ్చు. దీని మీద మీరు ఏమైనా అభ్యంతరాలు తెలియజేయాలనుకుంటే ఈ నెల 24వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మరి 24వ తేదీ పైన ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించడం జరగదు అంటూ కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏపీ టెట్ రాసినటువంటి వారు ముందుగా tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అని కనిపిస్తుంది. ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. నిన్న కేవలం కొన్ని మాత్రమే ప్రిలిమినరీ కీస్ ఉండేవి. ఈ రోజు మరి దాదాపుగా డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు మరి ప్రిలిమినరీ కీస్ అన్ని కూడా విడుదల చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే పరీక్ష రాశారో వారు డిసెంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీల మధ్యలో మీరు పరీక్షలు రాసినట్టయితే వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ ఇనిషియల్ కీ అనే దాన్ని క్లిక్ చేయవచ్చు. మొదటగా మీరు ఏ తేదీలో పరీక్ష రాశారు అనేది చూసుకోవాలి. దాంతో పాటు ఏ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అనేది చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాత మీరు దానికి ఎదురుగా ఉన్నటువంటి మరి ఇనిషియల్ కీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబర్ 12వ తేదీ షిఫ్ట్ 2 అనేది ఇక్కడ కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ తో పాటు మరి ఇనిషియల్ కీ అనేది కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ తో పాటు మీరు కరెక్ట్ ఆన్సర్స్ ను కూడా మరి చెక్ చేసుకోవచ్చు. ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేవి మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనే దాని మీద మీరు ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి మరి అభ్యర్థులు ఈ విధంగా ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఏది రాంగ్ ఆన్సర్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. వాటి మీద ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా మీరు ఈ నెల 24వ తేదీలోపు సబ్మిట్ చేయవచ్చు. ఇది ఏపీ టెట్ ప్రాథమిక కీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.